హలో అండి, బాగున్నారా? ఇవాళ నేను బిగినర్స్ కోసం క్రోషియా అల్లిక చెప్తున్నాను. ఇది ఊలు. ఈ ఊలు ఎలా వచ్చిందో దీని సీక్రెట్ కూడా మీకు చెప్తాను నేను. మీకు అందరికీ కెంట్ తెలిసి ఉంటుంది కదా, కెంట్ వాటర్ది ప్యూరిఫైయర్ కెంట్. దాని పక్కన ఒక ఫిల్టర్ ఇస్తాడు, ఎక్స్ట్రా ఫిల్టర్ ఇస్తాడు. ఆ ఫిల్టర్ని మనం మార్చుకుంటూ ఉండాలి. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి మారుస్తూ ఉండాలి. తీసి పక్కన పడేస్తాడు, మళ్ళీ ఇంకో ఫిల్టర్ వేస్తాడు కదా. ఆ ఫిల్టరే ఆ ఫిల్టర్ ఒక చిన్న గొట్టంలాగా ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా సరిగ్గా తేర్పాటు చూడండి, దానికి ఏదో తాడు చుట్టినట్టు ఉంటుంది. అదే ఇదనమాట ఆ ఊలని. అదే ఊలు. నేను మొత్తం అదంతా విప్పేసి శుభ్రంగా జాడి ఇలా దీనిలాగా చుట్టేసాను, పెద్ద లచ్చిలా చుట్టేసి ముందు నీళ్ళలో శుభ్రంగా జాడించేసి ఎండవేసాను. ఎండిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా షర్ఫ్లో ముంచి సబ్బు రాసి శుభ్రంగా ఉతికేస్తే ఇది మంచి ఊలు, చాలా గట్టి ఊలు. మన చేతితో అసలు తెగదు, నోట్తో కూడా తెగటం లేదు, కత్తిరి యూజ్ చేయవలసి వస్తుంది. అంత మంచి ఊలు అది. అంటే ఎప్పుడైనా మీరు ఎవరైనా కెంట్ వాడితే ఆ కెంట్కి అది ఫిల్టర్ మార్చిపాడడం అయితే ఫిల్టర్ పక్కన ఎక్స్ట్రా ఫిల్టర్ ఉంటుంది చూడండి, వైట్ కలర్లో ఇలా డబ్బాల మూత పెట్టి ఉంటుంది, అక్కడ ఉంటుంది అనమాట. అది మాత్రం పారేయకండి దయచేసి. ఇది గుర్తు తెచ్చుకోండి, ఇది పనికొచ్చేదనమాట, పనికొస్తుంది. దాంతో బిగినర్స్ మీరు నేర్చుకోవచ్చు, ఊలే కొనుక్కోవాలని ఏం లేదు. దీన్ని ఫస్ట్ అయితే ఈజీగా ఈ చైన్ తీయడం రాలేదనుకోండి, ముందు ఇలా తీయండి. ఇలా తీసి ఇలా క్రాస్గా పెట్టి ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుంది. ఇంక దీంట్లోంచి అల్లుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇది అదే అనుకోండి. ప్రతి చైను ఇలాగే ఉంటుంది అదనమాట. ఇలా ఫస్ట్ దీనికి ఇలా ఊలు తీసుకోవాలి, ఇలా తీసుకుని ముందు చేతికి చుట్టుకోవాలి. టైట్ ఉండాలి, ఎక్కువ మరీ టైట్ అయితే ఇదిగో జారిపోతూ ఉంటుంది. ఇలా దూర్చి జారిపోతుంది. అందుకు ఇలా ఈ రెండింట్లోంచి బయటకు తీయాలి. తీసాక మళ్ళీ ఈ రెండింట్లోంచి ఇలా తీయాలి. మళ్ళీ ఇలా దారం తీసుకుని ఈ చైన్లోంచి దూర్చి ఇలా తీసారా. ఇలాగనమాట, అలాగే ఇలా మీరు ఇలా పెద్ద పెద్ద పొడుగ్గా అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్కార్ప్ అల్లుకోవచ్చు. పిల్లలకి చూడండి, చలికాలంలో చలి వేయకుండాను టోపీ పెడితే తీసేస్తూ ఉంటారు వాళ్ళు. అంచేత పెద్దగా పొడుగ్గా అల్లేసారనుకోండి, పిల్లలకైతే ఒక 1/2 మీటర్ అల్లారనుకోండి, ఈ చెవు దగ్గర నుంచి ఆ చెవు దాకా, అంటే కిందకు వచ్చేదాకా గడ్డం దగ్గర కిందన కట్టేశారంటే కదలకుండా ఉంటుంది. టోపీ అయితే కొంచెం ఇలా తప్పించేస్తూ ఉంటారు. ఇది మొత్తం అంతా కవర్ చేసి హెడ్ కవర్ అయిపోతుంది, చెవులు కవర్ అయిపోతాయి. అలా వాడుకోవచ్చు. లేకపోతే ఇంకా పెద్దదిగా అల్లుకున్నారంటే మీరు ఫోన్ మీద ల్యాండ్లైన్ ఫోన్లు ఉంటాయి, వాటికి వాడుకోవచ్చు. ఇంకా పెద్దదిగా అల్లుకుంటే టేబుల్ క్లాత్ అల్లుకోవచ్చు. ఈ థ్రెడ్ దొరుకుతుంది, క్రోషియా థ్రెడ్, ఆ థ్రెడ్ తోటి అల్లుకోవచ్చు. లేదు అంటే ఊలుతో అల్లుకోవచ్చు. తోరణాలు అల్లుకోవచ్చు గుమ్మానికి. ఇంకా రంగురంగు ఉంటాయి, వాటితోటి గుమ్మాలకి తోరణాలు అల్లుకోవచ్చు.
మూడే స్టెప్పులు, పెద్ద ఏముండదు దాంట్లోనూ. ఫస్ట్ ఇలాగా దీని మీద ఇలా థ్రెడ్ తీసుకోవడం, ఈ చైన్లోంచి దూర్చుతూ దీన్ని మళ్ళీ బయటికి తీసుకోవడం, అప్పుడు 3 అవుతాయి కదా. ఈ 3ని 2 చెయ్యాలి, ఈ 2ని మళ్ళీ ఒకటి చేయడం, అంతే. అంతే, పెద్ద ఏమీ లేదు, అది చాలా సులువే. దీన్ని మీరు రంగులు మార్చుకుంటూ కూడా అల్లుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ దాకా ఒక రంగు అల్లారనుకోండి, ఇంకా ఉంటే ఇంకో రంగు, అలా 2, 3 రంగులు ఉంటే 2, 3 రంగుల్లో చూడడానికి బాగుంటుంది కదా, కలర్ఫుల్గా. పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది కదా, అలాగ అల్లుకోవచ్చు. ఇది మళ్ళీ విప్పడం కూడా అంతే సులువు అండి. అల్లడమే కొంచెం కష్టం, కానీ విప్పడం చాలా సులువు. విప్పడం ఒక్క నిమిషంలో విప్పవచ్చు. మీరు స్కార్ప్ అల్లాలనుకుంటే 2 రోజులు అయితే చాలు, 2 రోజుల్లో మీరు స్కార్ప్ అల్లివచ్చు. షాల్ కూడా అల్లుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఊలు ఉందనుకోండి, పెద్ద పొడుగ్గా తీసుకుని 2 మీటర్లు వెడల్పు తీసుకుని, పొడుగు మీ ఇష్టం ఎంతైనా పెట్టుకుని షాల్ అల్లుకోవచ్చు. ఈ మిగిలిపోయిన ఊలు ఉంటుంది కదా, అంతా దాన్ని అలా పెట్టుకుంటూ కలర్ అలా మార్చుకుంటూ కూడా షాల్ అల్లేసుకోవచ్చు. అల్లికొస్తే చాలా సులువు, ఏమీ లేదు అందులో, పెద్ద కష్టం ఏమీ కాదు. ఇలా ఎన్నో రంగులు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ రంగు దీని మీద పెట్టుకుని అల్లుకోవచ్చు, మళ్ళీ వైట్ పెట్టుకోవచ్చు, అలా రంగులు మార్చి మీరు అల్లుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది, మీరు ఎన్ని రంగులు మార్చి అల్లుతారు అన్నది. 3 రంగులు పెట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా అలా ఆర్డర్ ప్రకారంగా మీరు అల్లుకుంటూ వెళ్ళచ్చు. ఒక జాండు ఒక రంగు, మళ్ళీ జాండు ఒక రంగు, జాండు ఒక రంగు, మళ్ళీ ఫస్ట్ రంగు, మళ్ళీ మీదకి, అలా అల్లుకుంటూ వెళ్తే షాల్ కానీ స్కార్ఫ్ కానీ ఏవైనా కూడా బాగుంటుంటే, ఈవెన్ టేబుల్ క్లాత్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎవరు పెద్దగా వేయటం లేదు, కానీ సన్మేక అది ఉంటున్నాయి కానీ వేయటం లేదు. కానీ పాత రకం మోడల్ టేబుల్స్ ఉంటాయి కదా, వాటి మీద వేయచ్చు, ఏదైనా ఫంక్షన్స్కి దానికి వేయచ్చు. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ దొరికేస్తున్నాయి, ప్లాస్టిక్ దొరికేస్తున్నాయి, కానీ ఏమైనా హ్యాండ్మేడ్లో ఉన్న అందమే వేరే ఉంటుంది. అందుకని మధ్యలో కొంత మన కళాత్మక మనకున్న ఆర్ట్ని కూడా చూపిస్తూ ఉండాలి కదా అని నేను నా అభిప్రాయం. ట్రై చెయ్యండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఏం లేదు. ప్రతి స్టెప్పు అలా చూసుకుంటూ అలాగే ట్రై చేశారనుకోండి, అంతే. ఇలాగే
పెద్దగా ఉండదు ఆ ఊలు. ఇలాంటి ఒక సూది కొనుక్కుంటే చాలు, అంతే. ఈజీగా మీరు అల్లుకుంటూ వెళ్ళచ్చు. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.